वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं साई कृष्णं वन्दे जगद्गुरुम्। ओम मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम् परमानन्दमाधवम्। శ్రీకృష్ణ పరమాత్మ సంపూర్ణ అనుగ్రహ కృపా కటాక్ష వీక్షణముల మాటను క్షేత్రపతి అయినటువంటి ఆ దేవదేవునికి సాష్టాంగ దండ ప్రణామాలు సమర్పించుకుంటూ మద్గురుదేవులు కేశవానంద స్వాముల వారికి పాద ప్రణామాలు అర్పిస్తూ శ్రీమద్ భగవద్గీత మాతకు ప్రదక్షిణ నమస్కారాలు అర్పిస్తూ పరమాత్మ స్వరూపుడైన మీకందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ శ్రీమద్ భగవద్గీతలో గీతా మహత్యంలో 7వ శ్లోకం చెప్పుకుంటున్నాం. గీతా జ్ఞానం ఉపాశ్రిత్య త్రీన్ లోకాన్ పాలయామ్యహం. ముల్లోకాలను నేను గీతా జ్ఞానాన్ని కేంద్రంగా చేసుకొని పరిపాలన చేస్తున్నాను అని సాక్షాత్తు భగవంతుడే శ్రీ మహావిష్ణువే చెప్తున్నారంటే భగవద్గీత ఎంత సూత్రాలతో నియమాలతో పద్ధతులతో హద్దులతో మనం నడిపిస్తుందో మనము ఆలోచన చేయాల్సిన విషయం ఇది. భగవంతునికే మార్గదర్శనం చేస్తోంది భగవద్గీత, ఎలా పరిపాలన చేయాలో. అలాంటి ఆ మహత్తరమైనటువంటి గ్రంథాన్ని మనం నిర్లక్ష్యం చేయరాదు. ఎంతగా వీలైతే అంతగా మనము చదువుతూ ఉండాలి, నేర్చుకుంటూ ఉండాలి, పరిశోధన చేస్తుండాలి, పరిశీలన చేస్తుండాలి, ఆచరణ చేస్తుండాలి. ఆచరణలో ఉందా లేదా గమనించుకుంటూ ఉండాలి, ఇతరులకు తెలియజేసే ప్రయత్నం చేస్తుండాలి. మన కుటుంబ సభ్యులకి, మనకు దగ్గరగా ఉండేటువంటి వారికి, మనకు ఇష్టమైనటువంటి వాళ్ళకి, మన చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ కూడా తరించాలి అని సామాజిక స్పృహతో మనము నడుచుకోవాల్సి ఉంటుంది. ఎవరెట్లా పోతే నాకు నేను బాగుండే చాలే అనేది స్వార్థ భావన అవుతుంది. అది విశ్వమానవత్వ ప్రేమకు విఘాతం కలిగిస్తుంది. కాబట్టి మనం ప్రకృతికి తెలిసే ప్రయత్నం ఖచ్చితంగా చేయాల్సింది. ఓం గీతా మే పరమా విద్యా బ్రహ్మరూపాన సంశయః మాత్రాక్షరా నిత్యా స్వనిర్వాచ్య పదాత్మికా స్వనిర్వాచ్య పదాత్మికా. గీతా మే పరమా విద్య. అర్జున, భగవద్గీతయే ఓ ధరాదేవి, ఓ వసుంధరాదేవి, గీతా మే పరమా విద్య. నా దృష్టిలో భగవద్గీత పరమ విద్య. పరమ విద్య అంటే ఏమి? పరమాత్మ విద్య. పరమ గురువు అంటే ఏమి? గురువులలో శ్రేష్టమైనటువంటి గురువు అన్నట్ల పరమ విద్య అంటే విద్యలలో శ్రేష్టమైనటువంటి విద్య, చదువు, జ్ఞానం. విద్య అంటే జ్ఞానం అనే కూడా అర్థం ఉంది కదా. భగవద్గీత జ్ఞానం అనేది పరిపూర్ణమైనటువంటి జ్ఞానం, అత్యున్నతమైనటువంటి ప్రమాణాలతో ఉన్నటువంటి జ్ఞానము. ఈ పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని మనము అభ్యాసము చేయడము, అభ్యాసం చేసిన దాన్ని ఆచరణలో పెట్టడము, గ్రహించి తప్పనిసరిగా చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. ఎందుకంటే అన్ని విద్యలు కూడాను మర్చిపోతగ్గవి.
ఇతర విద్యలన్నీ మరిచిపోవచ్చుగాక, నష్టము తక్కువే. కానీ విద్యను మరిచిపోతే నష్టం చాలా ఎక్కువగా ఉంటుంది. నాటికి నాడే నా చదువు అన్నమాచార్యుడు రచించినటువంటి సంకీర్తనం ఇది. నాటికి నాడే నా చదువు మాటలాడుచును మరచేది చదువు. నాటికి నాడే నా చదువు మాటలాడుచును మరచేది చదువు. నాటికి నాడే నా చదువు. మనం చదివే చదువులన్నీ ఏ తరగతికి ఆ తరగతి సరిపోతాయి. మళ్ళీ సంవత్సరానికి ఆ పాత పుస్తకాలు అమ్మేయడమా, కాల్ చేయడమా, దానం చేయడమా, ప్రసాదానికి ఉపయోగించడమా చేస్తాం. అంతేనా? ఒక తరగతి నుంచి ఇంకో తరగతికి పోయేటప్పటికి ముందు తరగతి పుస్తకాలన్నీ కట్టగట్టి అమ్మేస్తాం, అవసరం లే వీటితో అని. తర్వాత చదివింది కూడాను కొంతకాలమే మళ్ళీ మర్చిపోతాం, అవి నిలబడవు. అవి మర్చిపోయినా పెద్దగా సమస్య లేదు. కానీ ఈ విద్య అనేది తెలియని తనిని తెలియుటకే పో, వెనక వారు చదివిన చదువు. తనియని తనిని తెలియుటకే పో, వెనుక వారు చదివిన చదువు. వెనక వాళ్ళు అంటేమి? శౌనకాది మహామునులు, వేదవ్యాసాది ఋషులు, పరాశరాది మహర్షులు, నారద తుమ్మురుల లాంటి దేవర్షులు, వీళ్ళందరూ కూడా చదివిన వాళ్ళే. శుక శౌనకాది మహాములందరూ కూడా చదివిన వాళ్ళే. వీళ్ళందరూ చదివింది ఎందుకోసం అంటే తనియని తనిని తెలియుట కొరకే. అంటే ఈ తనిని అంటే ఆ సర్వేశ్వరుణ్ణి తెలియడం కోసమై చదివినారు. గతంలో చదివినటువంటి ప్రహ్లాదుడు కావచ్చు, ధ్రువుడు కావచ్చు, ఉద్ధవుడు కావచ్చు, ఇలాంటి వాళ్ళు చదివిన చదువులన్నీ కూడాను భగవంతుని తెలియడం కోసం చదివినారు. కానీ మనం చదివే చదువులు తెలిసిన ఈతని మరచుటకేమో, మనియడి మీదని మరచుటకేమో, పనిబడి మనుజుల చదివిడి చదువు. ఉన్నటువంటి ఆ భగవంతుణ్ణి మరిచిపోవడం కోసమే పనిబడి ఇప్పుడు చదువుతున్నారు చదువులన్నీ అంటాడు. అప్పట్లోనే చూడండి అన్నమాచార్యుడు 14వ శతాబ్దంలో చెప్తున్నాడు. పనిబడి ఇప్పటి ప్రౌఢల చదువు అంటాడు. ప్రౌఢల చదువు ఉన్నటువంటి ఆ భగవంతుణ్ణి మరిచిపోవడం కోసమే పనిబడి ఇప్పటి ప్రౌఢల చదువు అంటాడు. ప్రౌఢల చదువు అంటేమి? గొప్ప వాళ్ళుగా చెప్పుకునేటువంటి వాళ్ళు చదివే చదువులన్నీ దేనికోసం అంటే భగవంతుని మరిచిపోవడం కోసమే అంటున్నారు. అప్పుడు 14వ శతాబ్దంలో చెప్పినటువంటి ఆ మాటలు ఈ 21వ శతాబ్దంలో కూడాను యథాతథం సత్యమే. ఇప్పుడుండే చదువులన్నీ కూడాను చదువుకున్న వాళ్ళందరూ కూడాను ఎంతసేపు ఆ కంప్యూటర్ల మీద కూర్చొనేసి సాఫ్ట్వేర్ అని, హార్డ్వేర్ అని, ఇంజనీర్లని, డాక్టర్లని, అవి అని ఇవన్నీ చెప్పుకుంటున్నారే తప్ప దేవుణ్ణి మర్చిపోతున్నారు. దేవుని గురించి సమయం కేటాయించడానికి సమయం లేదు. దేవుని గురించి మాట్లాడుకోవడానికి సమయం ఉండట్లేదు. ఆ భగవంతునికి అవసరం లేదు. భగవంతునికి విలువ అవసరం లేదు. భగవంతుడి గురించి ఆలోచన చేయాల్సిన అవసరమే లేదు. అలా అయిపోయింది. అంత సమయం లేదు. భగవద్గీత చదవడానికి ఎక్కడ సమయం ఉంటుంది? భగవంతుడికి ఒక నమస్కారం చేసే అనుకూలమే లేదు. అంత సమయమే లేనప్పుడు భగవద్గీతలు చదవమంటే, విష్ణు సహస్రనామం చదవమంటే, లలిత సహస్రనామం చదవమంటే ఇంకేం చదువుతారు? దుర్గా సప్తశతి లాంటివి చదవమంటే చదవలేదు. అవన్నీ చదవకపోయినా కనీసం భగవద్గీత చదివితే మనకు ఒక గైడ్, ఒక మార్గదర్శి, మనం ఎలా జీవించాలో, జీవితాన్ని ఎలా ప్రశాంతంగా చేసుకోవాలో తెలుస్తుంది. అహంకారము, అజ్ఞానము ఎలా తొలగించుకోవాలో తెలిసి వస్తుంది.
ఈ అహంకారము, అజ్ఞానము, అవిద్య ఇవన్నీ కూడాను మనకి ఇబ్బంది కలిగించేటువంటి విషయాలు. భగవద్గీత దగ్గర పెట్టుకున్నామంటే ఈ అహంకారము, అజ్ఞానము, అవిద్య పక్కకు పోతుంది. ఎందుకు? పరమ విద్య మన దగ్గర ఉంది కాబట్టి. పరమ విద్య దగ్గర ఉంటే అవిద్య దరిచేరడానికి అవకాశమే లేదు. కాబట్టి ఇప్పటి వాళ్ళ చదువులన్నీ కూడా వ్యర్థమే అయిపోతున్నాయి. కాబట్టి మనం మన పిల్లలకు ఖచ్చితంగా మనం చదువుతూ పిల్లలకి భగవద్గీత కూడా ఒక సబ్జెక్ట్ గా చేసుకునేటట్లుగా ఇది కూడా ఒక సబ్జెక్ట్ అని అనుకునే విధంగా వాళ్ళకి అలవాటు చేయాలి. చదివిందే చదవాలి. అది ఎంతవరకు చదవాలి అంటే మన శరీరంలో జీర్ణించుకుపోయేంత వరకు. అంటే ప్రతి అక్షరము, ప్రతి పదము మనకు స్పష్టంగా అర్థమైపోవాలి. అంతవరకు చదవాల్సిందే. స్పష్టంగా, పరిపూర్ణంగా భగవద్గీత అర్థం కావాలి అంటే ఒక జీవితం చాలదంట, ఒక జన్మే చాలదంట. కాబట్టి ఇంకా నేను ఒకసారి చదివితే చాలే, నా తెలివితేటలు ఎక్కువ, నేను ఒకసారి చదువుకుంటే చాలా గుర్తుంటాయి అని ఎవరన్నా మాట్లాడుతున్నారంటే వాళ్ళకంటే అజ్ఞానులు ఇంకెవరు లేరు. అంత లోతు మన యొక్క స్థాయికి చేరుకోలేము. మన స్థాయికి అంత లోతుకు చేరుకోలేము. గురువు ఉండాల్సిందే, అలాగే సాధన చేస్తుండాల్సిందే. స్టెప్ బై స్టెప్ మనం అర్థం చేసుకుంటూ ఆచరణ పెట్టుకుంటూ ఉంటేనే ఇంకో స్టెప్ అనేది మనకు సులభం అనిపిస్తుంది. లేదంటే అన్ని కష్టంగానే తోస్తాయి, అయిష్టంగానే తోస్తాయి. అప్పుడు జీవితం అంతా నష్టమైపోతుంది, భ్రష్టు పట్టిపోతుంది. అందువల్ల నిరంతరం మనము అభ్యాసము చేస్తూనే ఉండాలి. ఎవరు మాస్టర్ కాలేరు భగవద్గీతలో, ఎవరు మాస్టర్ కాలేరు భగవద్గీతలో. కారణం ఏమిటంటే తోడినంతా ఉంది జ్ఞానం. భగవద్గీత ఒక సాగరం, జ్ఞాన సాగరం, సముద్రం, జ్ఞాన సముద్రం. మనకి 700 శ్లోకాల లాగానే కనపడతా ఉంది. మన పరిధి, మన దృష్టి ఎంతవరకే ఉంది కాబట్టి. సముద్రం దగ్గరికి వెళ్ళి చూస్తే నీ పరిధి ఎంతవరకు ఉంటుందో అంతవరకే కనబడుతుంది. నీ కనబడేంత వరకే సముద్రం లేదా కొంచెం చేస్తారా? మనకు కనపడిన సముద్రం ఉందా? సముద్రం లేదా? అదేవిధంగా మనకు 700 శ్లోకాలే బాహ్య పరిధి. కానీ పోయే కొద్దీ పోతనే అనంతం, జ్ఞానం అనంతం. హరి ఓం వినపడుతుందా లేదా? చెప్పట్లేదా? ఇప్పుడు బాగా వచ్చింది. మళ్ళా ఇప్పుడు బాగా వస్తుందా? ఈ జ్ఞానం అనేది పరబ్రహ్మం కూడా ఇప్పుడు రావడం సార్, మళ్ళా సరిగా రావడం లేదు గురువు గారు. వాయిస్ బ్రేక్ సార్. మళ్ళీ వస్తా. హరి ఓం సార్. వినపడుతుంది గురువు గారు. ఓకే,
అనంతం. భగవద్గీత ఒక జ్ఞాన సాగరం. సముద్రంలో మనం ఈదులాడేదే కష్టం. కాబట్టి భగవద్గీత 700 శ్లోకాలు వచ్చినంత మాత్రాన, నోటికి నేర్చుకున్నంత మాత్రాన, బాగా చదివేది వచ్చినంత మాత్రాన, అది ఒకటి బాగా ప్రతి అక్షరము ఉక్కిట పడినంత మాత్రాన పరిపూర్ణ జ్ఞానులము కాలేము. అది కేవలము ఆ సర్వేశ్వరుని కృపా కటాక్షముల మాత్రమే. మనలో ఉండే నిరహంకార తత్వం వల్ల, ఆ కరుణా సాగరునికి కరుణ కలగడం వల్ల మాత్రమే మనకు పూర్ణ జ్ఞానం కలుగుతుంది తప్ప భగవద్గీత లోతు మనకు సాధ్యం కాదు. పరిపూర్ణంగా అర్థం చేసుకోవడానికి ఎవ్వరికీ సాధ్యం కాదు అని పెద్ద పెద్ద మహానుభావులే చెప్తున్నారు. సకలము చదివిన శాస్త్రములెరిగిన, సకలము చదివిన శాస్త్రములెరిగిన, శుక ధ్రువాదులిటు చూపినది. సకలము చదివిన శాస్త్రములెరిగిన, సకలము చదివిన శాస్త్రములెరిగిన, శుక ధ్రువాదులిటు చూపినది. శుక ధ్రువాదులిటు చూపినది. భవములకును ప్రకృతులు వేరే, భవములకును ప్రకృతులు వేరే, భువి నామ రూపములు వేరే. భవములకును ప్రకృతులు వేరే, భువి నామ రూపములు వేరే. ఇవల నిదాస్యం వెపుడును ఒకటి, ఇవల నిదాస్యం వెపుడును ఒకటి, కవిసిన నీ మాయ గడచినది. ఇవల నిదాస్యం వెపుడును ఒకటి, కవిసిన నీ మాయ గడచినది. సకలము చదివిన శాస్త్రములెరిగిన, సకలము చదివిన శాస్త్రములెరిగిన, శుక ధ్రువాదులిటు చూపినది. శుక ధ్రువాదులిటు చూపినది. అన్నమాచార్య కీర్తనం ఇది. భవములకును ప్రకృతులు వేరే. భవములు అంటే జన్మలకు. భవము అంటే పుట్టుట. ఒకసారి ఒక రూపంలో పుట్టచ్చు, ఇంకోసారి ఇంకొక రూపంలో పుట్టవచ్చు. మనుషులుగాను కావచ్చు, జంతువులుగాను కావచ్చు, పశువులుగాను కావచ్చు, పక్షులుగాను కావచ్చు, సరీసృపాలుగా కావచ్చు, అండజములుగా, పిండజములుగా, శ్వేతజములుగా, ఉద్భిజములుగా, ఏ విధంగా పుట్టవచ్చు. భవములకును ప్రకృతులు వేరే. శరీర ప్రకృతులు వేరు కావచ్చు. భువి నామ రూపములు వేరే. ఈ భూమిపై నామాలు అంటే పేర్లు, రూపాలు వేరు కావచ్చు. కానీ ఇవాళ నిదాస్యం వెపుడును ఒకటి. ఈ భూమి మీద ఉన్న తర్వాత ప్రతి ప్రాణి ఆ భగవంతునికి దాస్యం చేయవలసిందే. ఈ సృష్టి అంతా ఆయన వినోదం కోసమే కదా పుట్టించుకున్నది. ఆ సృష్టిలోని ప్రతి ఒక్క ప్రాణి కూడాను ఆయనకు సేవ చేస్తున్నట్లే లెక్క, దాస్యం చేస్తున్నట్లే లెక్క. ఆయన పెడితేనే తింటున్నాం, ఆయన ఇస్తేనే కడుతున్నాం, ఆయన ఇస్తేనే ఉంటున్నాం, ఆయన ఇస్తేనే నవ్వుతున్నాం, ఆయన అనుగ్రహిస్తేనే మనము హాయిగా నిద్రపోగలుగుతున్నాం. ఆయన ఆశీర్వాదం ఉంటేనే మనము భగవద్గీత సత్యగ్రంథాలు చదవగలుగుతున్నాం. ఆయన ఒక యజమాని, మనము దాసులం అంతే తప్ప ఎవరు స్వతంత్రం లేరు కదా. ఏ ప్రాణి ప్రపంచంలో స్వతంత్రత లేదు. అందువల్ల ఇవల నిదాస్యం వెపుడును ఒకటి. ఏ రూపంలో ఉన్నా, ఏ నామముతో ఉన్నా,
ఎన్ని జన్మలు ఎత్తినా నీకు దాస్యమే, దాసులమే. అయితే నీ అనుగ్రహం వల్లనే కవిసిన నీ మాయ గడిచినదంతా కూడా నీ మాయ వల్లనే. కవిసిన అంటేమి వ్యాపించినటువంటి. కవియుట అంటే వ్యాపించుట, విస్తృతమవుట, విస్తరించుట అని. ఆ విధంగా బాగా విస్తరించినటువంటి నీ మాయా ప్రభావం వల్లనే గతమంతా గడిచిపోయింది. కవిసిన నీ మాయ గడచినది, నీ మాయ చేతనే గతమంతా గడిచిపోయింది. ఇప్పుడు కూడా గడుస్తుంది, భవిష్యత్తు కూడా అలాగే గడిచిపోతుంది. సకలము చదివిన శాస్త్రములెరిగిన శుక ధ్రువాదులిటు చూపినది, శుక ధ్రువాదులిటు చూపినది. శుకుడు, ధ్రువుడు, పరాశరుడు, అంబరీషుడు, వేదవ్యాసుడు, నారదుడు, తుంబురుడు ఇలాంటి మహానుభావులందరూ కూడాను అన్ని శాస్త్రాలు చదివినటువంటి వాళ్ళు చెప్పినటువంటి చదువు అద్భుతమైనటువంటి చదువు. అది పరమాత్మ చెంతకు చేరుస్తుంది. నీవు పరమాత్మ చెంతకు చేరకుండా ఉండడానికి కారణం ఏమిటి అంటే గడిచిన నీ మాయ. ఆ భగవంతుని మాయ వల్లనే మనం ఆ భగవంతుని చేరలేకపోతున్నాం. రూపాలు వేరు కావచ్చు, నామాలు అంటే పేర్లు వేరు కావచ్చు, పుట్టుకలు వేరు కావచ్చు, కానీ నీకు దాస్యం ఏ జన్మలో ఉన్నా నేను చేస్తూనే ఉన్నాను అని భగవంతుని చెప్పుకుంటూ పోతే నీ దాస్యమే నాకు దిక్కయి ప్రతి జన్మలో కూడా నీకు సేవే చేశాను. అది నేను ఏమి చేసినా నీకు వినోదమే కదా, నీ వినోదం కోసమే కదా నన్ను పుట్టించింది. కాబట్టి నీ వినోదం కోసం నేను ఏం చేసినా అది పాపాలు కావచ్చు, పుణ్యాలు కావచ్చు, మంచి కావచ్చు, చెడు కావచ్చు, దౌర్జన్యం కావచ్చు, దోపిడీ కావచ్చు, లేదా సత్కర్మానుష్ఠానము కావచ్చు, దుష్కర్మానుష్ఠానం కావచ్చు, ఏది చేసినా అది నీ వినోదం కోసమే. కాబట్టి గతములో నేను చేసినవి తప్పులు పాపాలను లెక్కించగా నీ యొక్క సాన్నిధ్యానికి నన్ను చేర్చుకోవాల్సిన ఆవశ్యకత నీకున్నది, అది నీ బాధ్యత అని భగవంతునితో చెప్పుకోవాలి. నేను నీకు ఎప్పటికీ దాసుడనే అని చెప్పేసి భగవంతుని చెప్పుకుంటూ పోవాలి అని చెప్పేసి శౌనకాది మహాములందరూ కూడాను, శుకుడు, ధ్రువుడు లాంటి మహానుభావులందరూ కూడాను మనకు సూచించినారని చెప్పేసి అన్నమాచార్యుల వారు ఇక్కడ ఆ సంకీర్తనలో తెలియజేస్తున్నారు. అటువంటి విద్యయే పరమ విద్య, ఇటువంటి విద్యయే పరమ విద్య. ఆ భగవంతుని యొక్క విస్తృత స్వరూపాన్ని అర్థము చేసుకొని ఆ భగవంతుని యొక్క విరాట్ స్వరూపాన్ని గుర్తించి ఆయన మాయను కూడాను అర్థం చేసుకొని ఆ భగవంతుని చరణారవిందాలను హృదయంలో నిలుపుకొని సర్వస్వ శరణాగతులమై నిరంతరము ఆ సర్వేశ్వరుని నామాన్ని జపిస్తూ ఆయన సంకీర్తనలే ఆలపిస్తూ ఆయన కథలని స్మరణ చేసుకుంటూ గుర్తు చేసుకుంటూ నలుగురికి తెలియజేస్తూ కాలాన్ని పవిత్రంగా, పునీతంగా, నిర్మలంగా, నిశ్చింతగా, ప్రశాంతంగా సద్వేగము అయ్యేలాగున లోక కళ్యాణానికి, భగవంతుని కార్యాలకు సద్వినియోగం అయ్యేలాగున ప్రతి క్షణాన్ని మనము మలచుకోవాలి. అది అలా మలుచుకోగలగడమే సరైన విద్య తెలిసిన వాళ్ళు చేసే పని, పరమ విద్య తెలిసినటువంటి వాళ్ళు చేసే పని. అది మహానుభావులందరూ ఆ విధంగా ఆచరించినారు. ప్రతి క్షణము కూడా వృధా చేయకుండా పవిత్రంగా, పునీతంగా నడుపుకున్నారు. గీతామే పరమా విద్య, అటువంటి విద్యలలో భగవద్గీత విద్య పరమ విద్య అంటున్నాడు. బ్రహ్మరూప సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపమే భగవద్గీత, న సంశయ, ఇందులో సంశయమే లేదు అని శ్రీ మహావిష్ణువే అమ్మతో చెప్తున్నాడు, భూమాతతో చెప్తున్నాడు. గీతామే పరమా విద్య బ్రహ్మరూప న సంశయ, సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపము. భగవద్గీతతో నీవు ఉంటున్నావంటే పరమాత్మతోనే ఉన్నట్లే అని చెప్పాను నిన్న.
భగవద్గీతతో ఉన్నాను అంటే, భగవద్గీతతో మనం ఉంటున్నాము అంటే, చదువుతున్నామన్నా వెంట పెట్టుకుని పోతున్నామన్నా భగవంతునితో వెంట పోతున్నట్లే లెక్క. అందులో సందేహమే లేదంటున్నాడు శ్రీ మహావిష్ణువే. అర్ధమాత్రాక్షర నిత్య, ఇందులో ఏ ఒక్క అర్ధమాత్ర అంత అక్షరము కూడాను, అర్ధమాత్ర కాలం పలకబడేటువంటి శబ్దము కూడాను అక్షర అంటేమి నశించేది కాదు, వృధా కాదు. ప్రతి యొక్క అర్ధమాత్ర కాలం పలకబడే శబ్దము కూడా నిత్యమైనదే, శాశ్వతమైనదే. అనిర్వాచ్యం, స్వనిర్వాచ్య పదాత్మిక, నిర్వచించడానికి ఇంత అని చెప్పడానికి సాధ్యమే కానంత విజ్ఞానం సర్వస్వ భాండాగారం, విజ్ఞాన సర్వస్వ భాండాగారమై వర్ధిల్లుతున్నటువంటిది భగవద్గీత అంటున్నాడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే. ఏ కాసింత కూడా ఈ భగవద్గీతలో ఒక చిన్న అర్ధమాత్ర కాలం కూడా ఆ పలకబడే శబ్దం కూడా వృధా కాదు. ప్రతి ఒక్క శబ్దము కూడాను శక్తివంతమైనటువంటి పవిత్రతను, మహిమను కలిగి ఉన్నటువంటిది భగవద్గీత అని మనం గుర్తెరగాలి. ఇది శాశ్వతమైనటువంటిది, నశించేదే కాదు. చూడండి, మొన్న విమాన ప్రమాదం జరిగిందా? ఆ విమాన ప్రమాదంలో మొత్తం పెద్ద ట్యాంక్ నిండా ఆయిల్ ఉంటుంది, దాంట్లో డీజిల్ పెట్రోల్ ఉంటుంది, దానికి సంబంధించినటువంటి వాయువు ఉంటుంది కదా, ఆయిల్ ఉంటుంది కదా. విమానం నడవాలి అంటే ఇంధనం అవసరం కదా. ఆ ఇంధనం నిండుగా ఉంటుంది. ఒక్కసారి ఫ్లైట్ లేస్తుందంటే ఆ పక్క ఏ చోటికి పోవాలనుకుంటుందో అది పోయి తిరిగి రావడానికి కావాల్సినంత, లేదా కనీసం పోయేంతన్నా దాంట్లో ఇంధనం నింపుకొని ఉంటుంది. మాక్సిమం నిండుగానే నింపుకుంటుంది. మధ్యలో ఎటువంటి సమస్య తలెత్తకూడదు, ప్రాణాలతో చెలగాటం కదా. ఆ విధంగా అది ఫ్లైట్ కింద పడిపోతే గుజరాత్ లో ఇంధనం డబ్బా పగిలిపోయింది. పగిలిపోతే మంటలు అందుకోవా? మొత్తం క్షణాలలోనే మంటలన్నీ ఎగసిపడ్డాయి. ఉన్న వాళ్ళందరూ క్షణాలలోనే అసలు చూసే లోపలే గాలి బూడిదైపోయింటారు. ఆయిల్ అదంతా కూడా, ఇంధనం అంతా కూడాను పేలిపోయి కాలిపోయి అంతా జరిగిపోయింది. అంతటి అగ్ని ప్రమాదము జరిగితే అక్కడ కూడాను భగవద్గీత గ్రంథము చెక్కు చెదరకుండా బయటపడిందంటే అంత నిప్పుల్లో కూడా ఆలోచన చేయాల్సిన విషయమే కదా. భగవద్గీత ఎంత మహిమాన్వితమైనది అనేటువంటిది అగ్నిదేవుడు దహించలేకపోయినాడు భగవద్గీత గ్రంథాన్ని. అంటే జ్ఞాన భాండాగారం, ప్రతి ఒక్కరికి ఒక మార్గదర్శి అది. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నచైనం క్లేదయంత్యాపో నశోషయతి మార్తః అని భగవంతుడు ఆత్మకు చెప్పినట్లుగా, ఆత్మ ఎప్పటికీ నశించదని, అగ్ని దహించలేదు, నీరు తడపలేదు, వాయువు ఆర్పివేయలేదు, లేదా శుష్కింపచేయజాలదు, శస్త్రములు ఖండించలేవు. అసలు అవినాశి, ఎప్పటికీ వినాశనము లేనటువంటిది, శాశ్వతమైనటువంటిది, సత్యమైనటువంటిది, స్థిరమైనటువంటిది, అమోఘమైనటువంటిది, అచింత్యమైనటువంటిది, అపూర్వమైనటువంటిది, అనంతమైనటువంటిది. అటువంటి ఈ భగవద్గీతను అటువంటి ఆత్మకు భగవంతుడు చెప్తే, ఆత్మజ్ఞానాన్ని నింపుకొని ఉన్నటువంటి సాక్షాత్తు ఆత్మస్వరూపమైనటువంటి పరమాత్మ స్వరూపమైనటువంటి భగవద్గీతను కూడాను అవే లక్షణాలు ఆశ్రయించినాయి. భగవద్గీత కూడాను అవే లక్షణాలే ఉన్నాయి. అందుకే అంత పెద్ద మంటల్లో చిక్కుకున్న భగవద్గీత మాత్రము దహించి వేయబడలేదు. అంత ప్రమాదంలో చిక్కుకున్న చెక్కు చెదరలేదు భగవద్గీత. అంటే భగవద్గీత జ్ఞానము కూడా అవినాశియే, అది కూడా పూర్ణ జ్ఞానమే, అది కూడా వినాశనశీలి కాదు. శాశ్వతమైనటువంటి జ్ఞానము భగవద్గీతలో ఉంది అని మనము అర్థం చేసుకోవాలి. అందుకే ఇక్కడ నిత్య అంటున్నాడు. నిత్యము ఉండేటువంటిది, ఎల్లవేళలా ఉండేటటువంటిది,
ఎప్పటికీ వినాశనం లేనటువంటిది. ఆయన స్వనిర్వాచ్య పదాత్మిక, నిర్వచింపడానికి ఇంత ఇంతే అని నిర్ణయించి చెప్పడానికి ఎవరికి సాధ్యం కాదు. మనం చెప్పుకుంటున్నాం కానీ అరకొర అంతే. నేను చెప్తున్నాను కానీ అరకొరే చెప్తున్నాను. పూర్ణంగా చెప్పుకోవడానికి నా మాటలే చాలవు. నా హద్దులు, నాది బుద్ధి ఎంత, మట్టిబుర్ర, నా మట్టిబుర్రకి ఎంత అందుతుంది? త్రసరేణువంత, రేణువంత కూడా కాదు, త్రసరేణువంత కూడా ఉందో లేదో తెలియదు. మిడిమిడి జ్ఞానం కలిగినటువంటి నేను ఏదో 4 మాటలు చెప్తున్నాను తప్ప పరిపూర్ణమైనటువంటి జ్ఞానవంతులే ఈ భగవద్గీత జ్ఞానాన్ని పరిపూర్ణంగా అవపోషణ పట్టలేకపోతున్నారు. ఎందుకంటే ఇది అనంతమైనటువంటి జ్ఞానం. వేదాలు కూడాను వర్ణించలేకపోతున్నాయి. అలాగే ఆదిశేషుడు కూడాను ఈ భగవద్గీత జ్ఞానం గురించి విపులీకరించలేకపోతున్నాడు. ఆదిశేషుడు అంతటి వాడు. మహా జ్ఞాన పండితులు కూడాను పరిపూర్ణంగా దీన్ని వర్ణించలేరు. కేవలం ఒక్క శ్రీకృష్ణ పరమాత్ముడు తప్ప ఇంత విపులంగా, ఇంత పరిపూర్ణంగా, ఇంత సూక్ష్మంగా, అతి తక్కువ కాల వ్యవధిలో, అతి తక్కువ మాటల్లో అత్యంత అనంత జ్ఞానాన్ని నిక్షిప్తం చేయడం అనేది ఒక గొప్ప మాటకారికి మాత్రమే సాధ్యము. అనితర సాధ్యమైనటువంటిది. అనితర సాధ్యం అంటే ఎవ్వరికి సాధ్యం కానటువంటిది. ఆ గొప్ప మాటకారి, ఒక విదూషకుడు, మహాజ్ఞాని, మహాపండితుడు, పూర్ణమతి అయినటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మకు మాత్రమే చెల్లింది తప్ప ఎవ్వరికి ఈ భగవద్గీతను వర్ణించడానికి, వివరించడానికి, స్పష్టంగా విస్తృతంగా దాన్ని నిర్ణయించి చెప్పడానికి ఎవ్వరికి సాధ్యం కాదని చెప్తున్నారు ఇక్కడ భగవంతుడు శ్రీ మహావిష్ణువు. ఓం చిదానందేన కృష్ణేన ప్రోక్తా స్వముఖతోర్జునం. చిదానందుడు, చిత్ ఆనంద స్వరూపుడు, ఎల్ల వేళలా నవ్వు రాజుల్లే మోము గలవాడు, మోహనాకారుడు శ్రీకృష్ణ పరమాత్ముడు. ప్రోక్త బోధించినటువంటి, చెప్పినటువంటి, స్వముఖ స్వయంగా తన ముఖ పద్మముల ద్వారా బోధించబడినటువంటిది భగవద్గీత. ఎవరికి బోధించబడింది? అర్జునకు. అర్జునునికి స్వయంగా తన ముఖ పద్మముల నుండి వెలువడి చేసినటువంటిది భగవద్గీత. సాక్షాత్తు చిదానంద స్వరూపుడైనటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్ముడే స్వయంగా తన ముఖ పద్మముల నుండి వెలువరింపజేస్తున్నాడు శ్రీమద్ భగవద్గీతను. ఏమిటి భగవద్గీత అంటే? వేదత్రై పరానంద, పరమానందాన్ని అనుగ్రహించేటువంటి, పరమానంద స్వరూపమైనటువంటి, పరమానంద స్థితి అయినటువంటి జ్ఞానాన్ని ప్రబోధించినటువంటి 4 వేదాలు ఉన్నాయి. అందులో 3 వేదాల గురించి చెప్తున్నాడు. ఋగ్యజుస్సామ. అథర్వణ వేదం అనేది పౌరాణికంగా సంబంధించినటువంటిది. అంటే అథర్వణ వేదం కూడా ఒక వేదము. వేదానికి ఉండవలసినటువంటి అన్ని లక్షణాలు ఉన్నాయి. అయితే సామాజికంగా ప్రజలకు పారమార్థికంగా కంటే కూడాను సామాజికంగా ఎలా ఎదగాలో నేర్పిస్తుంది. ఆధ్యాత్మికంగా ఎలా ఎదగాలో ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదం బోధిస్తే, అథర్వణ వేదము సామాజికంగా నువ్వు ఎట్లా ఎదగాలో, అర్థశాస్త్రం కూడా దానికి ఉపవేదం. ఆర్థిక శాస్త్రం ఉపవేదంగా ఉంది. అంటే ఆర్థిక శాస్త్రం దేనికోసం ఉంది? రాజ్య పరిపాలనకు, ప్రజల పోషణకు, కుటుంబ సంరక్షణకు, డబ్బు సంపాదనకు, ఆ సంపాదించిన ధనాన్ని ఎలా మదుపు చేయాలి, ఎలా పొదుపు చేయాలి, ఎలా అదుపు చేయాలి ఖర్చుల్ని, ఇవన్నీ కూడాను ఆ ఆర్థిక శాస్త్రంలో ఉంటాయి. ఆర్థిక శాస్త్రం అనేది అథర్వణ వేదానికి ఉపవేదం అవుతుంది. ఉపవేదం. 4 వేదాలు, 4 ఉపవేదాలు ఉన్నాయి కదా. అట్లా అథర్వణ వేదానికి ఉపవేదం ఏమిటంటే ఆర్థిక శాస్త్రం. సామవేదానికి ఉపవేదం నాట్యశాస్త్రం, సంగీతం.
ఋగ్వేదానికి ఉపవేదం ఆయుర్వేదం. యజుర్వేదానికి ఉపవేదం ధనుర్వేదం. ఒక్కసారి మళ్ళీ నేను దాన్ని పరిపూర్ణంగా ఒక్కసారి క్షుణ్ణంగా చూసి మళ్ళీ నేను చెప్తాను. ఈ విధంగా ప్రతి వేదానికి ఒక ఉపవేదం ఉంది. ఈ అర్థశాస్త్రం అనేది అధర్వణ వేదానికి ఉపవేదం. ఈ అధర్వణ వేదం అంతా కూడాను ఏ విధంగా మనము డబ్బును సంపాదించాలి, ఏ కోరికలు ఎలా నెరవేర్చుకోవాలి, సామాజికంగా మనం ఎలా ఎదగాలి, సమస్త సమాజాన్ని ఎలా సంరక్షించాలి, ఎలా వినాశనం చేయాలి కూడా ఉన్నది. మారణ హోమం గురించి కూడా, మారణ హోమాల గురించి, చేతపడుల గురించి, యజ్ఞాగాదుల గురించి, వివిధ శకటములు అంటే వాహన, వాటికి సంబంధించినటువంటి నాలెడ్జ్ కూడాను ఎలా తయారు చేయాలో అలాంటి విషయాలన్నీ కూడాను అధర్వణ వేదంలో ఉన్నాయి. ఇది ఆధ్యాత్మికంగా పరిపూర్ణంగా మనం ఆధ్యాత్మిక పదంలో నడిపించలేదేమో బహుశా. అందువల్ల ఇక్కడ భగవద్గీతలో వేదత్రయీ అంటున్నారు గీతా మహత్యంలో. ఋగ్యజుస్సామ వేదాలు వేదత్రయీ పరానంద తత్వార్థ జ్ఞాన మంజస. జ్ఞాన మంజరి. ఈ భగవద్గీత అనేది ఒక కొమ్మ, లేత చిగురు కొమ్మ చెప్తున్నారు ఇక్కడ. వేదత్రయీ పరానంద తత్వార్థాలతో నిండి ఉన్నటువంటి, తాత్విక చింతనతో కూడినటువంటి, దేహ సంబంధమైనటువంటి, అంతరింద్రియాలకు సంబంధించినటువంటి ప్రకృతి తత్వం గురించి, ప్రకృతి యొక్క అష్టవిధ ప్రకృతుల గురించి ఎంతో కూలంకషంగా చర్చించినాడు భగవంతుడు. ఈ విధంగా తత్వార్థాలతో ఉన్నటువంటి జ్ఞాన మంజరి అంటే చిగురుటాకులతో ఉన్నటువంటి కొమ్మ, జ్ఞానపు కొమ్మ భగవద్గీత అనేసి సాక్షాత్ శ్రీ మహావిష్ణువే చెబుతున్నాడు. అనంత విశ్వరూపుడైనటువంటి ఆ భగవంతునికి అనంత జ్ఞానము తెలుసు. ఈ అనంత జ్ఞానములో భగవద్గీత ఒక చిగురుటాకు లేదా ఒక చిగురులతో ఉన్నటువంటి ఒక చిన్న కొమ్మ అని చెప్పడంలో భగవంతుడికి చెల్లుతుంది. మనలాంటి వాళ్ళకి అది అందుకోవడానికే సాధ్యం కాదు. అందులో ఒక ఆకు కూడా మనం రుచి చూడలేము, ఒక ఆకును కూడా మనము గ్రహించలేము. అంతటి పూర్ణ జ్ఞానము కలిగినటువంటి భగవంతునికి ఈ భగవద్గీతలో ఉండేటువంటి 700 శ్లోకాలు ఒక జ్ఞాన మంజరి అయిపోయింది. చిన్న జ్ఞానపు కొమ్మ అన్నాడు భగవంతుడు. ఎంత ఉపమానం చూడండి, ఎంత మంచి ఉపమానం ఉపయోగించినాడు. చిగురుటాకులతో ఉన్నటువంటి జ్ఞానపు కొమ్మ అంటున్నాడు. సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మని ముఖపద్మముల నుండి అర్జునునికి తెలియజెప్పబడినటువంటిదే ఈ భగవద్గీత. 3 వేదాల సారము, పరమానంద స్వరూపము, తత్వార్థాలతో నిండి ఉన్నటువంటి జ్ఞానపు కొమ్మ, జ్ఞాన మంజరి అని శ్రీ మహావిష్ణువు భూదేవతతో తెలియజేస్తున్నాడు. ఓం యోషాదశ జపేన్ నిత్యం నరో నిశ్చల మానసః జ్ఞాన సిద్ధిం సలభతే తతో యాతి పరం పదం. యోష్టాదశ జపేన్ నిత్యం నరో నిశ్చల మానసః. నిశ్చల మనస్సుతో ఏ మానవుడైతే 18 అధ్యాయాలను ప్రతిరోజు చదువుతాడో, జపిస్తాడో, జపే నిత్యం, జ్ఞాన సిద్ధిం సలభతే, అతడు పూర్ణ జ్ఞాన సిద్ధిని పొందుతాడు. తతో యాతి పరం పదం, ఖచ్చితంగా అతడు పరమ పదవిని అలంకరిస్తాడు, మోక్ష పదవిని అందుకుంటాడు, తాను మోక్షాన్ని చేరుకుంటాడు, మరల జన్మ ఎత్తకుండే స్థితిని అందుకుంటాడు
అని భగవంతుడు చెప్తున్నాడు. రోజు 18 అధ్యాయాలు చదివే వాని గురించి చెప్తున్నాడు. ఇక రోజుకు ఒక అధ్యాయం కూడా చదవలేని మన గురించి ఇంకేం చెప్పగలడు? కాబట్టి రోజు 18 అధ్యాయాలు అవకాశం ఉండే వాళ్ళు 18 అధ్యాయాలు చదవాలి. అవకాశం లేని వాళ్ళు పాఠే అసమర్థ సంపూర్ణి, ఆ విధంగా 18 అధ్యాయాలు సంపూర్ణంగా పఠించడానికి చదవడానికి సాధ్యం కాకపోతే, అసమర్థ పరిపూర్ణంగా చదవడానికి అసమర్థులైతే తదర్థం పాఠమాచరేత్, అందులో సగమైన తద్ అర్థం 18 అధ్యాయాలలో అర్థం పాఠమాచరేత్, ఎవరైతే చదువుతారో ప్రతిరోజు 9 అధ్యాయాలు, అర్థం అంటే 9 అధ్యాయాలే కదా, 9 అధ్యాయాలు ఎవరైతే రోజు చదువుతూ ఉంటారో తదా గోదానజం పుణ్యం లభతే నాత్ర సంశయః, ఆ విధంగా ప్రతిరోజు 9 అధ్యాయాలు చదువుతున్నారంటే వాళ్ళు ఒక గోవును దానము చేస్తే ఎంత పుణ్యం వస్తుందో అంత పుణ్యాన్ని ప్రతిరోజు వాళ్ళు మూట కట్టుకుంటూ ఉంటారు అని భగవంతుడు శ్రీమన్నారాయణుడే చెప్తున్నారు. పాఠే అసమర్థ సంపూర్ణే తదర్థం పాఠమాచరేత్ తదా గోదానజం పుణ్యం లభతే నాత్ర సంశయః. ప్రతిరోజు 9 అధ్యాయాలు చదువుతున్నామంటే ఒక గోవును దానము చేస్తే ఎంత పుణ్యం మూట కట్టుకుంటామో అంత పుణ్యాన్ని మన అకౌంట్ లోకి వచ్చి ఫలితలు చేసుకుంటాము అని, అందులో ఎటువంటి సందేహం లేదు అని శ్రీ మహావిష్ణువు చెప్తున్నాడు. ఒక గోవును దానం చేయాలి అంటే కనీసం 50,000 కావాలా, 40,000 నుంచి 50,000. మనం ఇంట్లో కూర్చొని 9 అధ్యాయాలు చదివితే మహా అంటే 1.5 గంట పడుతుంది. కొద్దిగా స్లో చదువుతామంటే 2 గంటలు పడుతుంది. 3 గంటలు పట్టినండి. ఒక గోవు దానం చేస్తే 50,000 ఖర్చు పెట్టాలా, ఆ 50,000 నీకు మిగిలినట్లే కదా. మనలాంటి పేద వాళ్లకు ప్రతిరోజు 50,000 దానం చేసే శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? గోవు దానం చేయడానికి భగవద్గీత చదువుకుంటుంటే ఆ పుణ్యం మన అకౌంట్ లోకి వచ్చి పడుతుంది. అంతకంటే కావాల్సిందేమి? 50,000 అకౌంట్లో పడినట్లు లెక్క. అనవసరమైన రోగాలు భవిష్యత్తులో వస్తే లక్షలు పోయాలి. ఇలా చదువుతుండడం వల్ల ఆ లక్షలు పోయే ఖర్చు ఉండదు, పూర్ణ ఆరోగ్యం మనకు లభిస్తుంది. మనకు కావచ్చు, మన కుటుంబ సభ్యులకు కావచ్చు. ఇంతకంటే మనకు కావాల్సినటువంటి మహాభాగ్యం ఏముంది చెప్పండి? త్రిభాగం పఠమానస్తు గంగా స్నాన ఫలం లభేత్. త్రిభాగం పఠమానస్తు, త్రిభాగం భగవద్గీతను 3 భాగాలుగా విడదీస్తే ఒక భాగానికి ఎన్ని అధ్యాయాలు వస్తుంది? 6 అధ్యాయాలు గురుగారు. 18 అధ్యాయాలను 3 భాగాలుగా విడదీస్తే ఒక భాగానికి ఎన్ని అధ్యాయాలు వస్తుంది? 6 అధ్యాయాలు గురుగారు. గురుగారండి 6 అధ్యాయాలు వస్తాయా? అంతే. 6 అధ్యాయాలు వస్తాయి. ప్రతిరోజు 6 అధ్యాయాలు చదువుతున్నాం అనుకోండి, గంగా స్నాన ఫలం లభేత్. కాశీ క్షేత్రానికి వెళ్ళి మణికర్ణికా ఘట్టంలో దిగి స్నానం ఆచరించి పరమశివుని దర్శిస్తే ఎంత పుణ్యం వస్తుందో అంత పుణ్యం అనేది నీవు కేవలము 6 అధ్యాయాలు భగవద్గీతను చదివితే మనకు లభిస్తుంది. ప్రతిరోజు మనము గంగా స్నానం చేస్తున్న ఫలితం మనకు లభిస్తుంది. అలా ఇంట్లోనే భగవద్గీత చదువుకునేటువంటి వాళ్లకు ఏ పుణ్యక్షేత్రాలకు పోయే పని లేదు, అవసరం లేదు. పోలేదు, దర్శించుకోలేదు, ఆ నదిలో స్నానం చేయలేదు, ఈ నదిలో స్నానం చేయలేదు, ఏం కష్టం వస్తుందో ఏమో, నా జీవితానికి అంత అదృష్టం లేదే అని చింతించుకుంటూ ఉండవలసిన అవసరం లేదు. త్రికరణ శుద్ధిగా చేసిన పనులకు దేవుడు మెచ్చు, లోకం మెచ్చు.
త్రికరణ శుద్ధిగా చేసిన పనులకు దేవుడు మెచ్చును, లోకం మెచ్చును. ఒకటి కోటి గుణితంబగు మార్గములుండగా ప్రయాస పడనేలా. త్రికరణ శుద్ధిగా చేసిన పనులకు దేవుడు మెచ్చును, లోకం మెచ్చును. మనసు శుద్ధంగా ఉంటే, ప్రశాంతంగా ఉంటే, పవిత్రంగా ఉంటే మన మనసే అన్ని పుణ్యతీర్థాలను కలిగి ఉన్నంత ఫలితాన్ని సిద్ధింప చేసుకుంటుంది అంట. తన మనసే పరిపూర్ణమైన గోదావరి గంగా కావేరి. తన మనసే పరిపూర్ణమైన గోదావరి గంగా కావేరి. కనక బిందు యమునా, కనక బిందు యమునా గయాది ముఖ్య క్షేత్రంబుల తీర్థముల. కనక బిందు యమునా గయాది ముఖ్య క్షేత్రంబులు సంతతము. దినకర సోమ గ్రహణ కాలముల తీర్థాచరణలు చేసిన ఫలములు. దినకర సోమ గ్రహణ కాలముల తీర్థాచరణలు చేసిన ఫలములు తను తానే సిద్ధించును, ఊరగి సౌగలు దిరుగగ పనియేల. దినకర సోమ గ్రహణ కాలముల తీర్థాచరణలు చేసిన ఫలములు తను తానే సిద్ధించును, ఊరగి సౌగులు దిరుగగ మరియేలా. త్రికరణ శుద్ధిగా చేసిన పనులకు దేవుడు మెచ్చును, లోకం మెచ్చును. తన మనసే పవిత్రంగా ఉంటే గంగా, గోదావరి, కనకబిందు, యమున, గయ ఇలాంటి పుణ్యక్షేత్రాలు, తీర్థాలలో ఎంత పుణ్యం ఉంటుందో, ఆ పుణ్యక్షేత్రాలకు ఎంత మహిమ ఉంటుందో అంత మహిమ మన మనసులోకి వచ్చేస్తుందట. దినకర సోమ గ్రహణ కాలముల తీర్థాచరణములు చేసిన ఫలములు తను తానే సిద్ధించును, ఊరకే దవ్వులు తిరుగక పనియేలా. ఎంత మధురంగా రాశాడు. దినకర సోమ గ్రహణ కాలములు. దినకర అంటే సూర్యుడు, సోమ అంటే చంద్రుడు. గ్రహణ కాలములు సూర్య చంద్ర గ్రహణ సమయాలలో ప్రత్యేక స్నానాలు, ప్రత్యేక పుణ్యక్షేత్రాల దర్శనం, ప్రత్యేక నదులలో, తీర్థాలలో స్నానాలు చేయడం, జపతపాలు చేయడం ఎంత ఫలితం ఇస్తుందో, ఎంత ఫలితం ఇస్తుందో అని ఎక్కడికి వెళ్తున్నారో అవన్నీ అక్కర్లా. దినకర సోమ గ్రహణ కాలముల తీర్థాచరణలు చేసిన ఫలములు తను తానే సిద్ధించును, ఊరకి అవన్నీ వచ్చేస్తాయి అంతే. ఆ ఫలితాలన్నీ కూడాను దవులు తిరుగగ మరియేలా. దూర ప్రాంతాలకు వెళ్ళి అక్కడ పోయి ఆ జనాల మధ్యలో ఆ సంఘర్షణలో తలమునకలు అయ్యేటట్టుగా, అనారోగ్యాలు తెచ్చుకునేటట్లుగా అంత ఇబ్బందులు పడే పని ఎలా అని అన్నమాచారుడు అంటున్నాడు ఇక్కడ. త్రికరణ శుద్ధిగా నువ్వు ఏ పనన్నా చెయ్యి, త్రికరణ శుద్ధిగా చెయ్యి. త్రికరణ శుద్ధిగా మనసులో ఏమొచ్చిందో మాటల్లో అదే రావాలి, మాటల్లో ఏమొచ్చిందో క్రియ చేతల్లో అదే రావాలి. అదే త్రికరణ శుద్ధి అంటారు. మనోవాక్కాయములతో ఒకే ఏకీకృతమైనటువంటి కార్యాలు నిర్వర్తించబడాలి. మనసులో సంకల్పం, మాటల్లో వచ్చేటువంటి తేట, చేతల్లో ఉన్నటువంటి కార్యం అన్ని కూడా మనసులో ఒకటి, మాటల్లో ఒకటి, చేతల్లో ఇంకొకటి
ఉంటే అది కపటం అవుతుంది, వంచన అవుతుంది. ఆ వంచన ఎదుటి వారికి చేస్తున్నట్టుగా భావించవచ్చునేమో, కానీ మనకి ఎప్పటి ఆలోచనలు ఉండవు. జై శ్రీకృష్ణ మేడం. జై శ్రీరామ్ సార్, వాయిస్ స్ట్రక్ అవుతుంది మీది. జై శ్రీరామ్ సార్. ఎన్ని రావడం లేదు గురువు గారు, వాయిస్ రావడం లేదు. మనం అనేది కూడా గురువు గారు వినపడలేదు అంటారు.